హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మరొక బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాము. ఇదైతే నార్మల్ బ్లౌజ్ అనమాట. పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా డైలీ వేర్కి, అలాంటి బ్లౌజు. ఫస్ట్ దీన్ని ఇలా 2 మడతలుగా వేసానండి. నాకు ఆపోజిట్లో ఇలా ఓపెన్స్ ఉండేలాగా వేసుకున్నాను. నా వైపుకి ఇలా జాయింట్ ఉండాలన్నమాట. ఇటు సైడ్ మనం నెక్ వచ్చేలాగా కట్ చేసుకుంటాము. దీన్నేమి మనం తడపాల్సిన అవసరం లేదు. ఇవి 100 రూపాయలు లేదంటే 120 రూపాయలు బ్లౌజ్ పీసులు అనమాట. ఇవి మంచిగానే ఉంటాయి. సో వీటిని వాటర్లో తడపాల్సిన అవసరం లేదు. ఇది ఇలా వేసుకున్న తర్వాత కింద వైపున ఒక 1/2 ఇంచ్కి ఇలా లైన్ వేసుకోండి. కింద వైపున ఖర్చు కోసం అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము లూజ్ తీసుకున్నాము. నడుము లూజ్ వచ్చేసి ఫుల్ రౌండ్ వచ్చేసి 35 ఇంచులు అండి. ఈ 35 ఇంచుల 4 భాగం తీసుకోవాలి. ఈ 35 ఇంచులు ఉంది కదా, ఇక్కడ వరకు ఇలా పట్టుకొని ఈ టేప్ని ఇలా సగానికి మడవండి. ఇలా మడిచిన తర్వాత ఇక్కడ మనకి 17.75 ఇంచు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీనిలో సగం తీసుకోవాలి. ఈ 17.75 ఇంచు దగ్గరికి ఇలా టేప్ని ఇలా పెట్టి దీనిలో సగం తీసుకుంటే మనకి 4వ భాగం వచ్చేస్తుంది. 9 ఇంచులకి 1 పాయింట్ తక్కువ వచ్చింది. ఇప్పుడు ఈ నడుము లూజ్ని ఇక్కడ మనం పెట్టుకోవాలి. ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ టక్స్ వేస్తాం కదా, దానికి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే సైడ్ ఖర్చు కోసము ఒక 2 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ సైడ్ ఖర్చుకి నేను 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇటు సైడ్ క్లాత్ బాగా ఎక్కువ ఉందన్నమాట. ఇటు సైడ్ మనకి షేప్ బెల్ట్ కోసం యూజ్ చేసే క్లాత్ అండి ఇది. ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను 2 ఇంచుల వరకు ఖర్చు తీసుకున్నాను. లేదు మనకి ఇక్కడ క్లాత్ కొంచెం తక్కువ ఉంది అనుకుంటే ఇక్కడ సైడ్ ఖర్చు 1.5 ఇంచే తీసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ అయితే తీసేసుకున్నాం కదా ఖర్చులతో సహా. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు తీసుకున్నామండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి నాకు 15.5 ఇంచులు వచ్చింది. ఈ 15.5 ఇంచులకి ఒక 1/2 ఇంచు కలుపుకొని 16 ఇంచులు పెడుతున్నాను. 1/2 ఇంచు పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చు పట్టాలి కదా, దానికోసం 1/2 ఇంచు కలుపుకుంటున్నాను. కింద వైపున ఎలాగో వదిలేస్తున్నాం కాబట్టి ఈ లైన్ మీద నుంచి 16 ఇంచులకి మార్క్ చేసుకుందాము. పైన కింద కలిపి ఖర్చులతో కలిపి 16.5 వస్తుంది అన్నమాట. సో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఖర్చుతో కలిపి 16.5 ఇంచు వచ్చింది. మనం ఫస్టే ఇక్కడ 1/2 ఇంచు వదులుకున్నాం కాబట్టి ఈ లైన్ మీద నుంచి ఇలా పైకి నేను 16 ఇంచులకి తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ వేసేసుకుందాము. ఇప్పుడు ఇటు సైడ్ మనం బాక్స్ లాగా డ్రా చేసేసుకున్నాము. ఇందాక నడుము లూజ్కి మార్క్ పెట్టుకున్నాం కదా, సో ఇక్కడ బాక్స్ లాగా వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ డీపు అలా చూసుకున్నామండి. నెక్ డీప్ కోసము వీపు యొక్క పొడవు తీసుకుంటే మనకి నెక్ డీప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఖర్చు కోసం లైన్ వేసాం కదా, ఈ లైన్ మీద నుంచి 7 ఇంచులకి నేను వీపు పొడవు అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచులు. కింద వైపున ఖర్చు వదిలేసాం కాబట్టి ఈ పై వైపున ఒక 1/4 ఇంచు లేదా 1/2 ఇంచు ఇలా పై వైపుకి 1/4 ఇంచు సరిపోతుంది. 1/2 ఇంచు నెక్ పట్టాం కదా మనము, సో ఒక 1/4 ఇంచుకి సరిపోతుంది. మనకి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ వీపు పొడవు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ 7 ఇంచులు మాత్రమే మిగులుతుంది. ఈ కింద ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఈ పై వైపున మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి దిగుతుంది నెక్ వెడల్పు అనేది. ఇప్పుడు వచ్చేసి నెక్ వెడల్పు తీసుకుందాము. నెక్ వెడల్పు అయితే నేను 2.75 ఇంచు తీసుకుంటున్నానండి. నా వైపు నుంచి 2.75 ఇంచు నెక్ వెడల్పు తీసుకుంటున్నాను. అలాగే కింద వైపున 3 ఇంచుల వరకు నెక్ వెడల్పు మార్క్ చేసుకుంటున్నాను. ఇది నడుము లూజ్ అయితే 35 ఇంచులు ఉంది. చెస్ట్ లూజ్ అయితే 42 ఇంచులు అనమాట. సో పెద్ద సైజు బ్లౌజు, అందుకని నెక్ వెడల్పు అయితే 2.75 ఇంచు తీసుకున్నాను. ఇక్కడ ఇంకొక 1/4 ఇంచు కలుపుకొని ఇక్కడ 3 ఇంచుల నెక్ వెడల్పు తీసుకున్నాను అనమాట. అన్ని బ్లౌజులకి ఇదే నెక్ వెడల్పు అయితే కుదరదు. ఈ బ్లౌజ్ 35 ఇంచుల నడుము లూజ్ కాబట్టి 2.75 వచ్చింది. చిన్న సైజు బ్లౌజులకి 2 ఇంచులు 2.5 ఇంచు అలా ఉంటుందన్నమాట. సో నేను చెప్పే ఈ కొలతలు 35 ఇంచుల నడుము లూజు, 42 ఇంచులు చెస్ట్ లూజు.
ఇలాంటి బ్లౌజ్ కొలతలు కనుక మీకు కావాల్సినట్లయితే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మీరు ఫాలో అయిపోవచ్చు. బ్లౌజ్ పొడవు అయితే గుర్తుంది కదండి, 15.5 ఇంచులు పొడవు అన్నమాట. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఇందులో రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకోండి. ఇదైతే 50 ఇయర్స్ వాళ్ళదండి, 50 ఇయర్స్ లేదంటే ఇంకా కొంచెం పెద్దవాళ్ళదే అయి ఉండొచ్చు. ఇప్పుడు షోల్డర్ నెక్ అయితే మనకి అయిపోయింది కదా. ఇప్పుడు షోల్డర్, ఈ లైన్ మీద నుంచి షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టుకోవాలి. ఈ లైన్ మీద నుంచి ఇక్కడ వరకు 3.5 ఇంచులు పెట్టాను. ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత 2.5 ఇంచులకే వస్తుంది షోల్డర్ వెడల్పు అనేది. పెద్దవాళ్ళది కదా, కొంచెం వెడల్పుగానే వేసుకుంటారన్నమాట. ఇప్పుడు చంక డౌన్ అండి, ఈ లైన్ మీద నుంచి చంక డౌన్ 6.5 ఇంచుకి మార్క్ చేసుకుంటున్నాను. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, సో 6.5 ఇంచి తప్పకుండా మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజులకి అయితే మనం 5.5 ఇంచు లేదా 6 ఇంచులు చంక డౌన్ తీసుకుంటాను. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 6.5 ఇంచులు చంక డౌన్ అయితే మార్క్ చేసుకున్నాను. ఈ పై వైపు నుంచి ఇక్కడికి 6.5 ఇంచు. ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ వేసుకుందాము. అలాగే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ నెక్ వైపుకి ఎంత ఉందో చూసుకోండి. 6.5కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది, 6.5 ఇంచుకి. ఇదే వెడల్పు ఇక్కడ కూడా ఉండాలి. 6.5 ఇంచుకి ఒక్క పాయింట్ తక్కువ అనమాట. సో ఇక్కడ నాకు సరిపోయింది. ఒకవేళ ఇక్కడ ఇలా ముందుకున్నా లేదా వెనక్కి ఈ లైన్ క్రాస్గా వచ్చినా సరే, ఇక్కడ ఎంత వెడల్పు ఉందో ఇక్కడ కూడా అంతే వెడల్పు వచ్చేలాగా సరి చూసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మనం కటింగ్ చేసుకోవాలి, లేదంటే చంక తేడా వస్తుందన్నమాట. సో సరిపోయింది కాబట్టి ఇక్కడ నేనేం సర్దుబాటు చేయట్లేదు, బాక్స్ లాగా వేసేసాను. ఈ కార్నర్లో నుంచి 1.5 ఇంచుకి మార్క్ పెట్టుకోవాలి. 1.5 ఇంచుకి మార్క్ పెట్టుకున్న తర్వాత ఇలా చంక రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ అయితే నాకు 8.75 ఇంచు రావాలండి. ఈ 8.75 ఇంచు చంక రౌండ్ ఇందులో వచ్చిందా లేదా అనేది మనం చూద్దాము. ఈ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు ఖర్చులోకి పోతుంది కదా, ఇక్కడ ఒక లైన్ వేసేసి ఈ లైన్ మీద నుంచి ఇలా కిందకి చూసుకుంటున్నాను. ఈ పై నుంచి మనం కొలుచుకోకూడదు. ఇక్కడ షోల్డర్ పట్టేసినప్పుడు మళ్ళీ మనం తీసుకున్న కొలత తగ్గిపోతుంది కాబట్టి చంక టైట్ అయిపోతుంది. అందుకని ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ వేసుకొని ఈ లైన్ మీద నుంచి ఈ పాయింట్స్కి ఈ చివర్లో కొలుచుకుందాము. టేప్ని ఇలా దీని కింద నుంచి ఇలా పెట్టుకోవాలి, ఇలా తిప్పుకుంటూ ఇలా పెట్టుకోవాలి. మనకి చంక రౌండ్ వచ్చేసి 8.75 ఇంచు కావాలి. 8.75 ఇంచు దగ్గర మార్క్ పెట్టుకుందాం కరెక్ట్గా. సో ఇలా పెట్టుకున్నాం కదా, ఇక్కడ మన నడుము దగ్గర 2 ఇంచుల ఖర్చు తీసుకున్నాం కదా, ఇక్కడ మిగిలింది 2 ఇంచుల ఖర్చు ఉందో లేదో చూసుకుందాము. 2 ఇంచుల కన్నా కొంచెం తక్కువ ఉంది. సో మనకి ఖర్చు ఇది వచ్చేసి 1.5 ఇంచుకి ఒక్క పాయింటే మిగిలింది ఖర్చు అనేది. మనం 2 ఇంచుల ఖర్చు వచ్చేలాగా ఇక్కడ సర్దుబాటు చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేయాలి. ఇక్కడ మనం పెంచాం కదా, ఇదే పెంచిన కొలతని ఇక్కడ వరకు తీసుకురాకూడదు, మళ్ళీ ఇక్కడ లూజ్ ఎక్కువైపోతుంది కదా. కేవలం ఇక్కడ వరకే పెంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి సరిగ్గా సరిపోతుంది. మీరు ఒకటి గమనించారా, ఇక్కడ నడుము లూజు అలాగే చంక రౌండ్ సేమ్. నడుము లూజు 4వ భాగం 8.75 ఇంచు తీసుకున్నాము. చంక రౌండ్ కూడా చంక లూజు కూడా 8.75 ఇంచు తీసుకున్నాం అన్నమాట. కొన్ని బ్లౌజులకి నడుము లూజు చంక లూజు సేమ్ ఉంటాయండి. కొన్ని బ్లౌజులకి అయితే నడుము లూజు కన్నా చంక లూజు తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో అన్నిటికీ ఒకేలా ఉండదన్నమాట. మనం ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి. సో మీరు ఈ కటింగ్ని ఫాలో అవ్వాలంటే ఇందాక చెప్పాను కదండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5 ఇంచులు, నడుము లూజ్ వచ్చేసి 35 ఇంచులు, చెస్ట్ లూజ్ వచ్చేసి 42 ఇంచులు అనమాట. ఈ చంక రౌండ్ వచ్చేసి 8.75 ఇంచు అనమాట. ఇప్పుడు నేను మార్కింగ్ చేసిన విధంగా కట్ చేస్తున్నాను. సో ఇక్కడ చంక రౌండ్ అయితే నాకు ఇక్కడికి 8.75 ఇంచు వచ్చింది. ఇక్కడ ఒక 3 పాయింట్లు నేను పెంచాను కదా ఖర్చు కోసము. అలా కాకుండా మనకి సరిగ్గా సరిపోతే అలాగే వదిలేయడమే, ఇంకా అక్కడేం చేంజెస్ ఏం చేయాల్సిన అవసరం లేదండి. మనం తీసుకున్న కొలతకి ఇక్కడ సరిగ్గా సరిపోతే, ఇక్కడ వరకే సరిపోతే మనం ఇక్కడ వరకే ఆఫ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఖర్చు తగ్గింది కాబట్టి కొంచెం ఇలా పెంచుకున్నాను అంతే.
చంక లూజ్ దగ్గర ఇక్కడ ఒక కాటు పెట్టుకోండి. నెక్ వెడల్పు దగ్గర కూడా చిన్న కాటు పెట్టుకోండి. మనం ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఇందాక ఏ మడత అయితే వేసుకున్నామో ఇదే మడత ఇలాగే ఉంచి ఇప్పుడు ఇలా 4 మడతలుగా వేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్కి చేతి పని చేసుకోవాలి కాబట్టి పెద్దవాళ్ళ బ్లౌజులకి ఈ చివర్లో 1.5 ఇంచు లేదా 1.5 ఇంచుకి ఒక లైన్ వేసుకోండి. సో ఈ విధంగా ఒక లైన్ వేసుకోండి స్ట్రైట్గా. ఇప్పుడు హ్యాండ్ పొడవు అది చూద్దాము. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 8.5 ఇంచులు అండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 8.5 ఇంచులు. ఇక్కడ మనం లైన్ వేసుకున్నాం కదా చేతి పని కోసము, ఈ లైన్ మీద నుంచి ఇలా పై వైపుకి 8.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. అలాగే ఖర్చు కోసం కావాలి కదా పై వైపున ఇంకొక 1/2 ఇంచుకి ఇలా పెంచుకోండి. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ లైన్ వేసేద్దాము. మనకి హ్యాండ్ పొడవు వచ్చేసింది కదా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు అండి. ఈ 7 ఇంచుల్ని ఈ చేతికి చివరి భాగంలో ఇలా పెట్టుకోవాలి. 7 ఇంచులు పెట్టుకున్నాం కదా. ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసము. ఇక్కడ మనకి సరిగ్గా 2 ఇంచులు ఖర్చు కోసం ఉందన్నమాట. ఇప్పుడు ఇలా హ్యాండ్ డౌన్ చేసుకోవాలి కాబట్టి ఈ డౌన్ పాయింట్ మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడైతే నేను హ్యాండ్ డౌన్కి 3.5 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను. హ్యాండ్ డౌన్ కోసము 3.5 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను. 3.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు, 3.5 ఇంచు కూడా పెట్టుకోవచ్చు, పెద్ద తేడా ఏమి ఉండదు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే ఇక్కడ హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకున్నామో ఇక్కడికి చంక లూజు ఇందాక నేను చెప్పాను కదండి 8.25 ఇంచు. ఆ 8.25 ఇంచుని ఇక్కడ పెట్టుకోవాలి. ఈ హ్యాండ్ పొడవు ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 8.25 ఇంచు వచ్చేసింది. ఇది చంక లూజ్ అండి. ఇక్కడ ఖర్చు అయితే మనకి 1/2 ఇంచు మాత్రమే ఉంది. ఇక్కడ మనకి అతుకులు పడతాయి అన్నమాట. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న పీసులు అతుకు వేసుకుంటే సరిపోతుంది. ఇటు సైడ్ మనకి అతుకులు పడతాయి. ఈ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎలా చేసుకోవాలంటే టేప్ తోటే 1.5 ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఈ స్టార్టింగ్ నుంచి ఇటు 1.5 ఇంచు దగ్గర మార్క్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా చిన్నగా హ్యాండ్ని ఇలా డౌన్ చేసుకోండి. ఇక్కడికి ఇలా డౌన్ చేసేయాలన్నమాట. ఎటువంటి ముడతలు రావండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు మనం హ్యాండ్ డౌన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కట్ చేసేసుకుందాము. మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ చంక లూజ్ ఉంది కదా, ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేద్దాము. ఈ మిడిల్ పార్ట్లో కూడా హ్యాండ్ పొడవు దగ్గర కూడా చిన్న టక్స్ ఇచ్చేద్దాము. ఇక్కడ చేతి పని చేసుకోవాలి కదా, క్లాత్ ఎక్స్ట్రా వదులున్నాము. ఇక్కడ కూడా ఇలా టక్స్ పెట్టేసుకోండి. ఇక్కడ ఇది జాయింట్ ఉంది, దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకుందాము. హ్యాండ్ అనేది ఇక్కడ జాయింట్ ఉంది, ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది 4 మడతలుగా ఉంది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేసేద్దాము. ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ చంక లూజ్ దగ్గర టక్స్ ఇచ్చున్నాం కదా, ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇది మిడిల్లో టక్స్ ఇచ్చున్నాం కదా, ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో క్రాస్ తీయాలి. మనము హ్యాండ్ లోతు తీసుకోవాలన్నమాట. ఇది తప్పకుండా ఎవరికైనా తీయాల్సిందే హ్యాండ్ లోత్ అనేది బ్లౌజ్కి. సో ఇక్కడ మాత్రమే ఇలా కొంచెం ఎక్కువ రావాలి. ఈ చివరికి ఈ చంక వైపుకి వచ్చేసరికి ఇలా కొంచెం తక్కువ ఉండాలన్నమాట. ఈ షోల్డర్ వైపుకి ఇది భుజం షోల్డర్ దగ్గర వస్తుంది కదా జాయింట్, ఇక్కడికి వచ్చేసరికి ఇలా తేలిపోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఎలా అయితే గుర్తు పెట్టుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ పైకి వెళ్ళేసరికి తేలిపోవాలండి, అస్సలు కట్ చేయకూడదు. ఇక్కడ మనం క్రాస్ తీసినట్టే తెలియదు అన్నమాట, తేలిపోవాలి. ఇక్కడ మనం ఇంకా లోతుగా ఇక్కడ వరకు కూడా క్రాస్ తీసేసామంటే ఇది జాయింట్ వేసేసిన తర్వాత హ్యాండ్స్ బ్లౌజ్కి ఇక్కడ ఫ్రంట్ వైపున కొంచెం బిర్రు తగలటము లేదా లాగేసినట్టు ఇట్లా ముడతలుగా రావడము జరుగుతుంది. అందుకని ఇక్కడ వరకు క్రాస్ తీయకూడదు, ఇక్కడ వరకే ఈ కర్వ్ పాయింట్లోనే ఉండాలి ఎక్కువ భాగం. సో చూసారా, ఈ విధంగా ఉండాలి.
ఇంక ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ సైడ్ అతుకు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఖర్చు సరిపోయింది, ఇక్కడ వరకే కొంచెం చిన్న పీసులు మనకి దీంట్లో మిగులుతాయి కదా, అవి అతుకులు వేసుకుంటే సరిపోతుంది. సో ఇది క్రాస్ తీసిన పార్ట్ కదా, ఇక్కడ చిన్న మార్క్ పెట్టుకుందాము. హ్యాండ్స్ జాయింట్ వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయింది కదా, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్. ఈ మిగిలిన క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని, సో మనం ఫస్ట్ కటింగ్కి ఈ విధంగా వేసుకున్నాం కదా, ఇక్కడ బ్యాక్ తీసాము, ఇక్కడ హ్యాండ్స్ తీసాము. ఈ హ్యాండ్స్ తీసిన వైపు ఇక్కడ కొంచెం మూలగా ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇలా క్రాస్గా తిప్పుకోండి. ఈ మూల పాయింట్ మనకి స్ట్రైట్గా ఉండేలాగా పెట్టుకోండి. ఇది క్రాస్గా వేసాను, ఇలా స్ట్రెచ్ అవుతుంది అనమాట క్రాస్ కటింగు. సో క్రాస్ కటింగ్కి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ని ఇలా వేసుకోవాలి. ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డరు ఈ భాగంలో సెట్ అయ్యేలాగా వేసుకోండి, క్రాస్గా వేసుకోండి. దీన్ని క్రాస్ కటింగ్ అంటారండి. స్ట్రైట్ కటింగ్ అనుకోండి, ఇలా వేసుకుంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఈ అంచులు ఉన్నాయి కదా, ఇలా స్ట్రైట్గా వేసుకుంటే సరిపోతుంది. క్రాస్ కటింగ్కి ఇలా వేసుకోవాలి. పెద్దవాళ్ళ బ్లౌజ్ అయినప్పటికీ వాళ్ళు క్రాస్ కటింగే ఇచ్చున్నారు ఆది బ్లౌజు, సో అదే విధంగా వేస్తున్నాను. ఇలా నీట్గా పరిచిన తర్వాత ఈ కింద వైపున ఒక 2 ఇంచులకి ఒక మడత వేసుకోండి బ్యాక్ పార్ట్ని. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా అన్ని వైపులా ఒక లైన్ వేసేసుకోండి, ఇటు సైడు. అలాగే ఈ చంకర్ రౌండ్ కూడా ఈ లైన్స్ ఇంత నీట్గా గీసుకోవాలి అంటే ఈ డ్రాయింగ్ ముక్క అనేది కొత్తదై ఉండాలండి. ఈ కొత్తది అనుకోండి, ఇక్కడ షార్ప్గా ఉంటాయి మూలలు, అప్పుడే మనం ఇలా గీసినప్పుడు స్ట్రైట్గా లైన్ పడుతుంది. మనం వాడంగా ఉండేది కొంచెం రౌండ్గా ఉంటుంది కాబట్టి ఇలా మనం గీసినప్పుడు స్ట్రైట్గా రాకుండా లావుగా వస్తాయి అన్నమాట, గీతలు అనేవి నీట్గా రావు. ఇక్కడ నెక్ వెడల్పు దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఈ షోల్డర్ దగ్గర కూడా ఇలా, ఇక్కడ మనకి నెక్ వెడల్పు ఇక్కడ టక్స్ పెట్టాం కదా, అక్కడ ఒక మార్క్ పెట్టేశాను. ఇటు సైడ్ కూడా వేసేసుకోవాలి. ఈ చంక లూజ్ దగ్గర టక్స్ పెట్టాం కదా, ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని తీసేద్దాం. ఈ నెక్ వెడల్పు దగ్గర ఒక మార్క్ పెట్టాం కదా, అక్కడ నుంచి ఇలా స్కేల్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేద్దాము. ఇలా ఒక లైన్ వేసేయాలి. ఇలా లైన్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ వెడల్పు ఎంత ఉందో చూసుకుందాము. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు ఉంది. మనం బ్యాక్ పార్ట్లో కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ వెడల్పు అనేది 3 ఇంచులు పెట్టాం కదా నెక్ డౌన్లో, ఇక్కడ మాత్రమే 2.25 ఇంచు నెక్ వెడల్పు తీసుకున్నాము, ఇక్కడ మాత్రము 3 ఇంచులు నెక్ వెడల్పు తీసుకున్నాము. సో ఫ్రంట్ పార్ట్లో కూడా అది మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని నా వైపుకి తిప్పుకుంటున్నాను. ఇప్పుడు నెక్ తీసుకోవాలండి. ఫస్ట్ నెక్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర నుంచి ఇలా కింద వైపుకి 5.5 ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ స్ట్రైట్ లైన్ వేసేసుకుందాము. ఇప్పుడు ఈ బాక్స్లో రౌండ్ నెక్ తీసుకోవాలన్నమాట. సో ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్కి ఉన్న నెక్ కన్నా ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఫ్రంట్ నెక్ వరకు పైకి పెట్టుకోండి. ఇప్పుడు మనకు బ్లౌజ్కి 6 ఇంచుల నెక్ డీప్ ఉందనుకోండి, మీరు 5 ఇంచులో పెట్టుకోండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే ఇది కుట్టేటప్పుడు కొంచెం మనకి స్ట్రెచ్ అవుతుంది. షేపులు కుట్టుకొని బెల్ట్ వేసుకొని ఉక్సులు పట్టి అన్నీ కుట్టిన తర్వాత కొంచెం స్ట్రెచ్ అవుతుంది. ఒకవేళ మనం తగ్గించి కట్ చేసుకున్నా అది కుట్టేటప్పుడు సరిపోతుంది. లేదు మనం కట్ చేసుకున్న నెక్ కొంచెం చిన్నదిగానే ఉంది, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ పాయింట్లో కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు అనమాట, ఆ ఫెసిలిటీ ఉంటుంది. సో అంతేకాని మనం ఇక్కడ కటింగ్ చేసేటప్పుడే నెక్ కనుక పెద్దదిగా పెట్టుకున్నట్లయితే మనం కుట్టుకునేటప్పుడు అది ఇంకొంచెం సాగుతుంది క్రాస్ కటింగ్ కాబట్టి. సో మ్యాక్సిమం మీరు ఫ్రంట్ పార్ట్లో నెక్ని క్రాస్ కటింగ్ బ్లౌజులకి ఆది బ్లౌజ్కి ఉన్న నెక్ కన్నా 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ పైకి ఉండేలాగా చూసుకోండి ఎప్పుడు కూడా. అది కూడా మెయిన్ నార్మల్ బ్లౌజులకి. లైనింగ్ బ్లౌజులకి అనుకోండి, లైనింగ్ బ్లౌజ్ మనం జాయింట్ వేసి కుట్టేటప్పటికి కొంచెం అడ్జస్ట్ అవుతుంది. నార్మల్ బ్లౌజులకు మాత్రము ఫ్రంట్ నెక్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది సింగిల్ లేయర్ కదా, సో అందుకని ఈజీగా సాగిపోతుంది అన్నమాట. నెక్ డౌన్ తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఉక్సులు పట్టీలకి వేసుకునే పొడవు. నేను చెప్పే టిప్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. వీడియోని ఫుల్గా చూసినట్లయితే ఇలా ఏదో ఒక టిప్ చెప్తూనే ఉంటాను, మీకు బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇలా నెక్ కొలుచుకున్న తర్వాత
ఇలా ఒక పావించుకి ఒక మార్క్ పెట్టుకొని, ఈ పావించి మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి కింద వైపుకి 5.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను. 5.5 ఇంచ్ అండి. ఇక్కడ పావించి ఎందుకు కిందకి పెట్టానంటే మనకి ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత నెక్ అనేది ఇక్కడికి దిగుతుందన్నమాట. అందుకని ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5 ఇంచ్. అంటే యాక్చువల్గా మనకి కావాల్సింది 4.5 ఇంచులే. ఈ పట్టీ పొడవు అనేది 4.5 ఇంచులే మనకి కావాలి. ఈ 4.5 ఇంచుకి 1 ఇంచ్ యాడ్ చేశాను. ఈ 1 ఇంచ్ ఎందుకు కలిపానంటే ఈ కింద వైపున ఖర్చు కోసం 1/2 ఇంచు, ఇక్కడ మనం మిడిల్లో డాట్ వేసుకోవాలి కదా, దీనికోసం 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కోసం కలుపుకొని 1 ఇంచ్ పెంచి ఒకేసారి ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి 5.5 ఇంచుకి మార్క్ పెట్టేశాను అనమాట. ఇక్కడ ఎలాగో మనం ఖర్చు ఆల్రెడీ వదిలేసాం కాబట్టి సరిపోతుంది. సో మనకి పొడవు వచ్చేసింది కదా. ఇంకా ఇక్కడ మనకి మళ్ళీ షేప్ బెల్ట్ కూడా యాడ్ అవుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. సో అందుకని బ్యాక్ పార్ట్ కన్నా ఇది కొంచెం పైకే ఉంది చూసారా. ఇక్కడ మళ్ళీ మనకి షేప్ బెల్ట్ యాడ్ అవుతుంది కదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఈ పొడవు కూడా చూసుకోవాలి. నెక్ అయిపోయింది, అలాగే ఈ పట్టీ పొడవు కూడా కొలుచుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు, ఈ లైన్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కన్నా 2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసి ఈ లైన్ వేసుకున్నాము ఊరికనే. ఇది కరెక్ట్ కొలత కాదు, ఇప్పుడు నేను తీస్తానన్నమాట పొడవు అనేది. ఈ పైన 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి, షోల్డర్ దగ్గర ఖర్చు కోసం పోతుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు 12.5 ఇంచులు రావాలి. 12.5 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. అలాగే కింద వైపున ఖర్చు కోసం కావాలి కదా, ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకుంటున్నాను. అంటే 13 ఇంచులు తీసుకున్నాను అన్నమాట. టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చులతో కలిపి 13.5 ఇంచులు అనుకోండి. ఈ షోల్డర్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు 13.5 ఇంచులు. మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇది ఈ పార్ట్ వరకు 12.5 ఇంచులు వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకు ఒక 2-3 ఇంచుల వరకు యాడ్ అవుతుంది షేప్ బెల్ట్. ఇది కేవలం ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు మాత్రమే. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి స్ట్రైట్ లైన్ వేసేసుకుందాము. మనం ఖర్చు కోసం కింద వైపుకి గుర్తు పెట్టుకున్నాం కదా, ఇక్కడికి స్ట్రైట్ లైన్ వేసేసాను. ఇంక ఇది మనకి అవసరం లేదు. ఇప్పుడు షేపులు కుట్టుకోవడానికి కొలతలు పెట్టుకుందాము. ఇక్కడ వరకు ఇందాక మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ పట్టీ పొడవు అనేది ఇక్కడి నుంచి 3 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకోండి. 3 ఇంచులు. మామూలుగా కొంచెం చిన్న సైజు బ్లౌజులు అయితే ఇక్కడి నుంచి ఇలా 2.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, అందుకని ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులకు ఒక మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా లైన్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం షేప్ కుట్టుకోవడం కోసం ఎక్స్ట్రా క్లాత్ వదులుకోవాలి. ఎక్కడైతే మనం 3 ఇంచుల దగ్గర పాయింట్ పెట్టామో ఇక్కడి నుంచి ఇంకొక 3 ఇంచులు వదులుకోవాలి. ఇది మనం షేప్ కుట్టుకోవాలండి. ఇక్కడ ఇలా షేప్ వస్తుంది కదా, సో అదన్నమాట. ఈ షేప్ కోసము 3 ఇంచుల క్లాత్ వదులుకుంటున్నాను. పెద్ద సైజు బ్లౌజ్ కదా, ఖచ్చితంగా 3 ఇంచులు మాత్రం వదులుకోవాలి. 2 ఇంచులు 2.5 ఇంచు వదిలినట్టయితే వాళ్ళకి సరిపోదన్నమాట, టైట్ తగులుతుంది. ఇలా వదులుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ లైన్ అయితే సరిపోయిందండి మనకి. దీన్ని ఇలాగే వదిలేయాలన్నమాట. ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, సో ఈ చంక దగ్గరికి ఇలా పెట్టుకోండి. మనం ఇక్కడికి ఇప్పుడు కట్ చేయాల్సింది, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనము ఫ్రంట్ పార్ట్ ఇంత గ్యాప్ వచ్చింది కదా. ఎంత గ్యాప్ వచ్చింది? 2.25 ఇంచ్ వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.25 ఇంచ్ వచ్చిందనమాట. ఈ గ్యాప్లో మనము షేప్ బెల్ట్ యాడ్ చేసుకుంటాం అనమాట. అప్పుడు సైడ్ జాయింట్ వేసేటప్పుడు సరిపోతుంది మనకి. సో ఇక్కడికి కట్ చేసేయాలి. ఇంక ఇక్కడ ఏం మార్పులు లేవు. సో ఇక్కడ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు చెస్ట్ లూజు, ఇది వచ్చేసి ఇందాక బ్యాక్ పార్ట్కి మార్కింగ్ వేసాం కదా చంక లూజ్ చూసుకొని, ఆ కొలత ఇది. ఇప్పుడు చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మనకి 10.5 ఇంచులు రావాలండి. సో మనకి సరిపోయింది. ఈ స్టార్టింగ్లో నేను ఒక 1/4 ఇంచు ఇలా వదిలేసాను. ఇది మనకి ఖర్చులోకి పోతుంది కదా ఉక్సులు పట్టి జాయింట్ వేసినప్పుడు. ఇక్కడ నుంచి ఇక్కడికి సరిగ్గా 10.5 ఇంచులు సరిపోయింది. ఇక్కడ ఈ ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం అన్నమాట. సో
సో మనకి బ్యాక్ పార్ట్లో ఏదైతే చంక రౌండ్ని 8.75 ఇంచుకి మార్క్ పెట్టుకొని కట్ చేసుకున్నామో అదే మార్కింగ్ ఫ్రంట్ పార్ట్కి చెస్ట్ లూజ్కి కూడా మ్యాచ్ అయింది. కొన్ని బ్లౌజులకి ఇది మ్యాచ్ అవ్వదన్నమాట. కొన్ని బ్లౌజులకి ఎలా వస్తుందంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువైనా వస్తుంది, లేదు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ తక్కువ కూడా వస్తుంది. కానీ ఈ బ్లౌజు సరిగ్గా సరిపోయిందనమాట. సో ఇక్కడ ఇంకా ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఫ్రంట్ లూజు బ్యాక్ పార్ట్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, ఇక్కడ ఇంకో 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ కలుపుకోవాలి. ఇక్కడ లేదు తక్కువ వచ్చింది అనుకోండి, ఇక్కడ 1/4 ఇంచ్ని తక్కువ చేసి ఇలా కట్ చేసేయాలి. లేదంటే ఇలాగే ఉంచేసి కుట్టేసినట్లయితే లూజ్ వచ్చేస్తుంది, చెక్ చేయకుండా కుట్టేసినట్లయితే. అందుకని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా విడివిడిగా మీరు కొలుచుకొని అప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు సరిపోయింది, ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఈ చంక్ ఉంది కదా, ఈ చంక రౌండ్ దగ్గర లోతు తీసుకుందాము. ఫ్రంట్ పార్ట్లో ఇందాక మనం హ్యాండ్స్ కూడా లోతు తీసుకున్నాం కదా, ఆ లోతు తీసిన హ్యాండ్స్ని ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా తగిలించుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా లోతు తీసుకోవాలి. ఈ రౌండ్ దగ్గర మాత్రమే తీసుకోవాలి. సో ఇప్పుడు కట్ చేసేసుకుందాము. ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకుందాము. సో వీడియో అయితే ఇంతేనండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. బ్లౌజ్ కటింగ్ మీద ఇంకేమైనా డౌట్స్తో వీడియో కావాలి అనుకున్నా మీరు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. సో నేను చేసిన మార్కింగ్ విధంగానే నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఈ నెక్ కానివ్వండి. సో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పెట్టాను ఆల్రెడీ. నేను బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టేస్తున్నా కదా, కటింగ్లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి కానీ స్టిచ్చింగ్లో ఎటువంటి మార్పులు ఉండవు బ్లౌజ్కి. కాకపోతే ఫాస్ట్గా కుట్టేదానికి కొంచెం టిప్స్ అవి ఉంటాయి అంతే. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే ఎలా సెట్ చేసుకోవాలి అలాంటివి కూడా స్టిచ్చింగ్లో చెప్తాం అంతే, కానీ మార్పులు అయితే ఏముండదు. ఈ షేప్ పాయింట్కి మార్క్ పెట్టుకున్నాం కదా, ఇటు సైడ్ ఒక చిన్న టక్స్, ఇటు సైడ్ ఒక చిన్న టక్స్. కుట్టేటప్పుడు మడుచుకొని కుట్టేయచ్చు అనమాట. ఈ చెస్ట్ లూజ్ ఖర్చు దగ్గర ఒక చిన్న టక్స్. ఇది మనకి మిగిలింది కదండి, దీంట్లో మనము ఇక్కడ షేప్ బెల్ట్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ అంచు భాగాలు వచ్చాయి కదా, ఇక్కడ సన్నగా కట్ చేసుకొని బ్యాక్ నడుం బెల్ట్ వేసుకోవచ్చు. ఇంకా మిగిలిన దాంట్లో షేప్ బెల్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ క్లాత్ మిగిలింది కదా, ఇందులో మెడపీసులు తీసుకోవచ్చు. ఇంకా మనకి ఇలాంటి చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, ఇవి చంకకి అతుకులు వేసుకోవచ్చు, హ్యాండ్స్కి. ఇప్పుడు నెక్ రౌండ్ కట్ చేస్తాం కదా, ఈ మిగిలిన క్లాత్ని ఉక్సల పట్టీకి కాజాల పట్టీకి యూజ్ చేస్తాం అన్నమాట. ఈ ఇక్కడ వచ్చే క్లాత్ని సో ఇదన్నమాట మన వీడియో. అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇదే విధంగా ఒక 4-5 బ్లౌజులు వచ్చున్నా సరే ఈ బ్లౌజుని ఇప్పుడు వేసి అవన్నీ కట్ చేసేసుకోవచ్చు అన్నమాట మనము. సో ఇలా వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ కదా. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఇంత పైకి ఉంది ఏంది అనుకుంటారు కదా, ఇక్కడ మళ్ళీ మనకి షేప్ బెల్ట్ యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా చాలా గ్యాప్ ఉంది కదా, ఇది వచ్చేసి ఒక 2.5 ఇంచ్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం షేప్ బెల్ట్ వేసుకుంటాము. ఇక్కడ 2.5 ఇంచ్ షేప్ బెల్ట్ వస్తుంది కదా, ఇక్కడైతే దాదాపు 3 ఇంచులు లేదా 3.5 ఇంచ్ షేప్ బెల్ట్ వస్తుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.